ఆగరా వెంగళప్ప. ఏంటి వెంగళప్ప? నువ్వు బ్యాచిలర్వే కదా, అందుకే వెంగళప్ప. ఏంటా పిల్లతో అంత ఓవర్ అయిపోతున్నావు? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? దీపిక, నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్షిప్ ఇంతటితో కట్ చేసుకో. ఆ అమ్మాయి ఏసీకి కాబోయే భార్య. హే దీపిక, ఇలారా. సారీ ఏదో చెప్తున్నారు విను. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ఏం లేదు, మీరు ఏసీ గారిని లవ్ చేస్తున్న విషయం ఈ కుర్రాడికి చెబుతున్నాను అంతే. కొంచెం ఇలా రండి. మీరు ఏసీ గారిని లవ్ చేస్తున్న విషయం టీమ్ మహేష్ స్వయంగా ఆయనతో చెప్పాడు. సార్ చాలా హ్యాపీ, అందుకే ఓ చిన్న సెక్యూరిటీ విజిట్ అప్పుడప్పుడు వెళ్దామన్నారు. మీకేం డిస్టర్బెన్స్ ఉండదు, నేను వస్తాను. అయ్యో దీపిక, సో స్వీట్. నువ్వు ఏసీని లవ్ చేస్తున్నావా? ఆ రోజు బస్ లో చెయ్యి ఊపినప్పుడే అనుకున్నాను. ప్లీజ్ అనిత. మిరపకాయ చట్నీ చేయడం ఎలా మావా? మిరపకాయ చట్నీ. ఓ నువ్వే చెప్పు. ఎరుపు మిరపకాయలు తీసుకొని వాటి తొడాలు గిల్లి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేడిగా ఉన్న కళాయిలో వాటిని వేయాలి. అది దగ్గాని వేడెక్కేటప్పుడు కరాకరాని వేయించాలి. తర్వాత దాన్ని తీసి రోటిలో వేసి రోకలితో ధనా అని దంచవలను. ఎందుకు ధనా అని దంచవలను? ప్రీతి మిక్సీలో వేసి సులభంగా నూరవచ్చును కదా. నోరొచ్చునే. మనకి కావలసినది కారంగా ఉండే మిరపకాయ చట్నీ. ఓ అలాగా. నేను ఏసీని కూడా లవ్ చేస్తానని చెప్పింది నువ్వు ఏసీతో చెప్పావా? అవును చెప్పాను. ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పావు, నేను చెప్పాను. నేను అబద్ధం చెప్పాను. నువ్వు అబద్ధం చెప్పావు, నేను నిజం చెప్పాను. How dare you? ఆగాగాగాగాగు. సో నువ్వు చెప్పింది అబద్ధం అయితే నీ మనసులో ఉన్న రూమ్ ఖాళీగానే ఉంది. అది ఏసీ రూమ్ కాదు. నువ్వు ఒక మాట చెప్పు, నేను ఆ రూమ్ లోకి వచ్చేస్తాను. నువ్వు నా గురించి క్లియర్ గా, నిదానంగా, ప్రశాంతంగా ఆలోచించు. టేక్ యూర్ ఓన్ టైం. టీ మహేష్, నువ్వు నన్ను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా అనుకుంటున్నావు. నీకు నా గురించి ఇంకా సరిగ్గా తెలియదు. ఓకే 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 నేను అప్పుడు అబద్ధం చెప్పాను, కానీ ఇప్పుడు ఆ అబద్ధాన్ని నేనే నిజం చేయబోతున్నాను. చూస్తావా? ఎక్స్క్యూజ్ మీ. హలో, మల్లికార్జునరావు హియర్. మళ్ళీ నేను దీపికను మాట్లాడుతున్నాను. మళ్ళీ What is your opinion? మళ్ళీ డూ యు లవ్ మీ? చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? Say yes or no. You tell me. Yes. Sorry. Yes. Thank you. నువ్వు ఒక ఎక్స్టెంట్కి వెళ్తే మహేష్, ఈ దీపిక కూడా ఒక ఎక్స్టెంట్కి వెళ్తుంది. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంజనీరింగ్, నువ్వు వంట వార్పు. నీ కోఇన్సిడెన్స్ లాజిక్ అంతా ఇప్పుడు సద్దన్నమైపోయింది. ఫుడ్ పాయిజన్ తీసుకెళ్లి కుప్పతొట్లవే. మహేష్ వస్తా. పిల్ల ఒకటి తనకే సొంతం అన్నది పిల్లోడి లెక్క. పిల్ల మనసుల ఎగుడు దిగుడు ఎప్పుడు ఎక్కడ ఉండు. మీరందరూ అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నారు. చూసారా ఇప్పుడు టైం ఎంతైందో? కాస్త ఆలోచించక్కర్లేదు? గుడ్ మార్నింగ్ మేడం. రఘుపతి హియర్. మల్లికార్జునరావు హియర్. కాన్వాయ్ స్టార్ట్ అయిందా? ఓవర్. ఒడిశా గవర్నర్ కాన్వాయ్ స్టార్ట్ అయింది. ఓవర్. బండిని ట్యాంక్ బండ్కి పోనీ. ట్యాంక్ బండ్కి ఎందుకు? ఓవర్. ఐ వాంట్ టు సీ హర్ ఫేస్. తనని చూడాలి. ఓవర్. సార్కి ఈ రోజు ట్యాంక్ బండ్ దగ్గరే డ్యూటీ. రాజ్భవన్ నుంచి ఎయిర్పోర్ట్ కి ట్యాంక్ బండ్ మీద చుట్టూ తిరిగి ఎందుకు వెళ్ళాలి? ఓవర్. రోడ్డు మారినట్టుంది. సెక్యూరిటీ ప్రాబ్లం. ఓవర్. పైలట్, బండిని ట్యాంక్ బండ్ మీదగా పోనివ్వండి. ఏదో సెక్యూరిటీ ప్రాబ్లం అట. ఓవర్. సార్ గారి స్వచ్ఛమైన తెలుగు మీరు ఎప్పుడు వినలేదు కదా. సార్, మీ కవిత ఒకసారి వినిపించండి. ఓవర్. కవితలన్నీ ఇప్పుడు ఎందుకు సార్? ఆవిడకి ఇవన్నీ అర్థం కావు. ఓవర్. ఈ కవిత తనకు అర్థం అవడానికి కాదు, నన్ను అర్థం చేసుకోవడానికి. ఓవర్. ఏమైంది? ఈ వయసులో అర్థమైనా ఏం ప్రయోజనం? నీతో నేనున్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను ప్రియా.
ఏమైంది? Sorry, madam. ఏమిటి మీరు చేస్తున్న పని? కాలం ఎన్నేళ్ళైనా నా హృదయంలో పదిలంగా ఉంటుంది. చూపులతో కొన్ని నిమిషాలు, భయంతో కొన్ని నిమిషాలు, కౌగులించుకున్న కాలం. నాకేమీ అర్థం కావడం లేదు మీరు చేస్తున్న పని. ఏది న్యాయం ఏది పాపం ఇద్దరికీ తెలియలేదు. అది పగల రాత్ర దాని గురించి తెలియలేదు. ఎవరు మొదలు పెట్టాలో ఎవరు ముగించాలో ఎవరికీ తెలియలేదు. ఇద్దరం మొదలు పెట్టాం, ఇంతవరకు బదులు లేదు. ఈ రూట్ లో వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది మీకు? నీతో నేను ఉన్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను. ఇది ఆయన ఒక్కరే రాసిన కవిత లేక ఇద్దరు రాసిన కవిత? అది ఒకరి కోసం రాసిన కవిత, అందువల్ల ఇద్దరు. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ నస తట్టుకోలేకపోతున్నాను రా బాబు. మీ ఏసీ ప్రియుడా ఎండలో నిలబడ్డాడు చూడండి. వచ్చింది ఎవరయ్యా? ఒడిశా గవర్నర్. రాజ్భవన్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ అందుకోవాల్సిన ఆవిడ్ని క్రికెట్ గ్రౌండ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్ లో సైకిళ్లు మొదలుకొని ఫ్లైట్ తప్ప మిగతా అన్ని వెహికల్స్ ని చూపించారు. లేడీ గవర్నర్ ఆవిడకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఒడిశా గవర్నర్ కోపంతో వెళ్ళిపోయారు. సార్ అదేం లేదు సార్, అన్నారావు కేసులో సార్ ఇలా బాధగా చేయి పెట్టుకున్నారు. గవర్నర్ గారిని చూడగానే చేయి తీశారు. ఆవిడేమో అది ఫ్లయింగ్ కిస్ అనుకున్నారు. ఏంటి ఇది బాధ? ఇదేంటి? ఇలాగే సార్ ఆయన మిస్టేక్ చేశారు. అర్థమైంది. ఎనీవే ఎంత లేట్గానే? నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోక తప్పదు. మంచి ఆఫీసర్. జస్ట్ ఫర్ 2 days యు ఆర్ సస్పెండెడ్. నిన్ను కూడా కలిపానయ్యా. టేక్ దిస్. ఏంటిది? సస్పెన్షన్ ఆర్డర్. ఏ? వైర్లెస్ లో నీ గురించి కవిత చెప్పాను కదా, దానికి. ఓ గాడ్, ఐఎమ్ సో సారీ. అరే వై ఆర్ యూ సారీ? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ? ఎందుకంటే 2 రోజులు పని లేదు. ఐఎమ్ ఫ్రీ బర్డ్. నిన్నెప్పుడు చూడాలనుకున్నా వచ్చి చూస్తాను. ఇప్పుడు వచ్చినట్టు. యు నో సంథింగ్, ఈ ఏంజల్ ని నా జీప్ లో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతాను. హియర్స్ మై బేబీ, హియర్స్ మై గర్ల్ అని లోకానికి చెప్తాను. వాట్ యు సే? అయ్యయ్యో, ఎవరైనా చూస్తే నీ కూతురేమో అనుకుంటారు. సారీ, జస్ట్ జోకింగ్. నీ కూలర్స్, నీ టీ షర్ట్, నీ జీన్స్, నీ షూస్ ఒక్కొక్క దానికి 5 సంవత్సరాలు తగ్గిస్తే అయ్యో, అప్పుడు ఇంకా చిన్నపిల్లని అయిపోతాను. యునో మైనస్ చెడ్డీ. ఓకే, బయటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దామో చెప్పు. మహేష్, మహేష్, మహేష్. హాయ్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ మహేష్. మనిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఈ ఏరియా వాళ్ళకి తెలియాలి కదా. పాపం నిన్న ఏరియా నుంచి జీప్లో తీసుకెళ్ళాను కదా. గుడ్ ఫ్రెండ్స్. మన మహేష్ ఇమేజ్ సరిదిద్దడం కోసం ఏసీ గారికి చెప్పి స్వయంగా తీసుకొచ్చింది. హోమ్ సెక్రటరీ కూతురా మజాక. అమ్మగారు ఎలా ఉన్నారమ్మా? వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. చాలా మంచివాడు. నా వెరీ గుడ్ ఫ్రెండ్. సార్ షర్ట్ వేసుకొని వస్తాను. ఓకే. ఆ తర్వాత ఈ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మహేష్ తో చెప్పండి. తను నాకు వచ్చి చెప్తాడు, నేను చూసుకుంటాను. టీ మహేష్, నీ చేతిలో ఏమీ లేదు. నేను చెప్పిందే చేస్తానని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే ఏసీని ఇక్కడికి తీసుకొచ్చా. నా లవర్ ఎలా ఉన్నాడు? నువ్వు ఒక లెవెల్కి వెళ్తే నేను ఒక లెవెల్కి వెళ్తాను. దాట్స్ దీపిక. నీ కోఇన్సిడెన్స్ పప్పులన్నీ నా దగ్గర ఉడకవు. టెన్షన్గా ఉందా? ఉండు. చిక్లెట్ తింటే పోతుంది. తీసుకో. ఒక్కసారి తిని చూడు.
చెప్పు? నువ్వేగా ఒకసారి తిని చూడు అన్నావు. తిని చూసా. దీపిక, నేను చెప్పకుండా చేస్తానని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకని నేను నిన్ను సారీ లవ్ అడగను. ఎందుకంటే నీ మీద నాకు అంత హక్కు ఉందని నేను నమ్ముతున్నాను. నువ్వు చెప్పిందే, నా చేతిలో ఏం లేదు, నీ చేతిలోనూ ఏం లేదు. ఏం చెప్పావు? కోఇన్సిడెన్స్, పప్పులు ఉడకవు. ఏసీతో వచ్చిందని అలా వెళ్ళిపోయి ఉండొచ్చుగా. నువ్వెందుకు ఇక్కడికి రావాలి? నేను ఇక్కడెందుకు ఒంటరిగా ఉండాలి? ఇలా ఎందుకు జరగాలి? ఇదే కోఇన్సిడెన్స్. పో, నీ లవ్వరు పిలుస్తున్నాడు. పో.